శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. దీపం తన చుట్టూ ఉన్న పదార్థాలను ప్రకాశింపచేస్తుంది, కానీ ఒక దీపం మరొక దీపాన్ని ప్రకాశింపచేయట్లేదు. సూర్యుడు ఉదయించినప్పుడు సకల పదార్థాలు ప్రకాశిస్తాయి. సూర్యుని వెలుగు దీపాలపై కూడా ప్రసరింపవచ్చు. తక్కిన పదార్థాల వలె అవి సూర్యుని కాంతి వల్ల ప్రకాశాన్ని పొందవు. అంత మాత్రం చేత ఆ దీపాలు లేవో, అవి ప్రకాశించట్లేదు అని చెప్పుట తగున. సూర్యుని కాంతిలో కూడా దీపముల యందు వాటికి సహజం, స్వతంత్రం అయిన వెలుగు ఎలా ఉందో, అలాగే చైతన్యం యొక్క ప్రకాశం కూడా ప్రతి పదార్థంలోనూ ఉండనే ఉంది. అది ఎక్కడ లేదో చెప్పు. దీపముల వెలుగు పరిమితం. కొన్నిసార్లు ఒక్కొక్కప్పుడు అది ప్రకాశించకపోవచ్చు, కానీ అపరిమితం, సర్వవ్యాపకం, స్వయం ప్రకాశం అయిన చైతన్యం ప్రకాశింపకుండుట అనేది లేదు. ఆత్మ తెలుసుకొనుటకు వీలు లేనిది. అది ప్రకాశిస్తున్నది అనే మాట ఎలా కుదురుతుంది అని నీవు సంశయిస్తున్నావు. సూర్యుని వెలుగులో చిన్న దీపాలను మనం గమనించం. అంత మాత్రం చేత వాటిలో వెలుగు లేదని చెప్పవచ్చా? అలాగే మనం గమనించినా గమనించకపోయినా సకల పదార్థాల యందు ఆత్మ యొక్క చైతన్యం ఉంది. ఈ విషయం నీవు అంతర్ముఖమైన దృష్టితో చక్కగా విచారించు. సర్వానికి ఆశ్రయమై సర్వాన్ని ప్రకాశింపచేస్తున్న ఈ చిత్శక్తి ఎప్పుడు ఎక్కడ ప్రకాశించట్లేదు? అది ప్రకాశించినప్పుడు ఏది ప్రకాశించునో చెప్పు. నిద్రయందు ప్రళయమందు పదార్థం ఏది ప్రకాశించకున్నా చైతన్యం ప్రకాశిస్తూనే ఉంటుంది. నిద్ర నుండి లేచిన వాడు సుఖంగా నిద్ర లేచాను, నాకేదీ తెలియలేదు అని చెప్తాడు. సుఖం ఏదీ లేకుండుట అనే రెండింటినీ నిద్రలో ఆత్మరూపమైన చైతన్యమే చూస్తున్నది. కావున నిద్రలో ఆత్మ చైతన్యం ప్రకాశిస్తూనే ఉంది. అయ్యా, నిద్రలో ఏది ప్రకాశింపకుండుటయే తోచుతున్నది. అది చైతన్యం కాదు అని నువ్వు అనొచ్చు, కానీ ఏది ప్రకాశించదో అది ఎలా తోచును? ప్రకాశించలేదు అని తోచుట చైతన్యం వల్లనే సంభవిస్తున్నది. అటువంటి చైతన్యం ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా భాషించకుండానో, అయితే అది నిరంతరం ఎలా భాషిస్తోందో నీవే సూక్ష్మంగా విమర్శించు. కంటికి కనిపించే చెట్టుని కానీ జంతువుని కానీ బుద్ధిమంతులందరూ విమర్శిస్తారు. అలా గోచరం కానీ ఈ ఆత్మ చైతన్యాన్ని నిపుణులైన విద్వాంసులు కూడా గుర్తించలేకున్నారు. వారు అనంతాలైన నిర్ణయాలపై దృష్టి గలవారే సంసార పరాయణులు అవుతున్నారు. ఎవని దృష్టి అయినా ఎంతవరకు విషయాలందు ప్రవృత్తిని విడిచిపెట్టదో అంతవరకు అది ఏ విధంగా అయినా అంతర్ముఖం కానేరదు. ఎంతవరకు అంతర్ముఖమైన దృష్టి కలుగునో అంతవరకు ఆత్మ గోచరించదు. సంకల్పం పూర్తిగా పోయినప్పుడే మనసులో అంతర్దృష్టి కలుగును. సంకల్పములతో ఉన్న మనసుకు అంతర్దృష్టి అసంభవం. కావున మనస్సు నుండి సంకల్పాన్ని పూర్తిగా తొలగించి స్వరూపాన్ని పొందము. కుండలో బియ్యం ఉన్నప్పుడు వాటిని తొలగిస్తే వెంటనే ఆకాశం దాన్ని నింపుతుంది. కుండలో ఆకాశం నింపుటకు ప్రయత్నం అక్కర్లేదు. అలాగే మనసులో ఉన్న సంకల్పాలని తొలగిస్తే చాలు. ఆత్మస్వరూపం నింపుటకై ప్రయత్నం అక్కర్లేదు. ఆత్మ దాని యందు సహజంగానే నిండి ఉంటుంది. కావున సంకల్పాలను తొలగించి క్షణకాలం స్వరూపాన్ని ఆశ్రయించి ఆలోచన లేకుండా ఉండు. తర్వాత ఆ స్వరూప స్థితిని స్మరించి ఆ దశయందు కలుగుతున్న స్ఫురణ స్వతసిద్ధంగా ఉన్నదా, లేక మరి దేని చేతనైనా కలుగుతున్నదా అని విమర్శించు. అలా విమర్శించడం వలన తెలుసుకొనుటకు సాధ్యం కానిదిగా ఉన్న ఆత్మ చైతన్యం ఇలా కదా తెలియబడుతున్నది అని ఆ ప్రకారమంతా నీవు తెలుసుకొనగలవు. ఈ కారణం చేత ఆత్మతత్వం అవేద్యం సువేద్యం అని చెప్పబడుతోంది. కావున ఈ విధంగా అవేద్యమైన దాన్ని కూడా తెలుసుకుని అమృత స్థితిని పొందవచ్చు. నీవు అడిగిందంతా చెప్పాను మునిపుత్ర. నీకు నమస్కారం. నేను వెళ్ళి వస్తాను. ఒక్కసారి మాత్రమే వినుట చేత ఇది నీకు చక్కగా తెలియకపోవచ్చు. నీ సందేహాలను ఈ రాజును అడుగుము. ఈయన బుద్ధిమంతుల్లో శ్రేష్ఠుడు. నీ సందేహాలన్నింటినీ తీర్చగలడు. తర్వాత రాజు ఆమెను పూజించాడు. సభాసదులు ఆమెకు ప్రణమిల్లారు. గాలి చేతి చెదరి మాయమైపోవు సన్నని మేఘం వలె ఆమె క్షణంలో అంతర్ధానమైంది. కావున భార్గవ, తత్వాన్ని తెలుసుకొనుటకు పద్ధతి ఇటువంటిది. ఇది జ్ఞానఖండంలోని అష్టావక్రుని కథ అనే 15వ అధ్యాయం, 16వ అధ్యాయం, అష్టావక్ర జనక సంవాదం. భార్గవుడు విస్మితుడై దత్తాత్రేయునితో ఇలా అన్నాడు. భగవానుడా, నీవు చెప్పిన ఈ కథ అద్భుతంగా ఉంది. దీన్ని నేను ఎక్కడా వినలేదు. ఆ మహాముని జనకుని ఏమి అడిగాడో, ఆ రాజేంద్రుడు ఏమి సమాధానం చెప్పాడో అదంతా నాకు దయతో చెప్పుము. దత్తాత్రేయుడు ఇలా వివరించాడు. ఆ తాపసి వెళ్ళిపోగానే అష్టావక్రుడు చాలామంది విప్రులతో కూడి జనకుని సమీపించి ఇలా పలికాడు. మహారాజా, ఆ తాపసి చాలా సంక్షేపంగా చెప్పుట వలన ఆత్మతత్వం నాకు చక్కగా బోధపడలేదు. తెలుసుకోవడానికి వీలులేని దాన్ని నేను ఎలా తెలుసుకొనగలను? దయతో చెప్పుము. అప్పుడు జనకుడు ఇలా చెప్పాడు. అది సకల విధముల అవేద్యం కాదు, వేద్యం కూడా కాదు. అది సకల విధములా తెలుసుకొనుటకు వీలు లేనిదే అయితే గురువెలా చెప్పగలడు? కొందరికి అది చక్కగా తెలుస్తుంది. అటువంటి గురువే దాన్ని తెలియనట్లు చెయ్యాలి. కాబట్టి మొట్టమొదట సద్గురువుని ఆశ్రయించాలి. దీన్ని తెలుసుకుంటూ ఒక విధంగా సులభమైన, మరొక విధంగా
దుర్లభం. అంతర్ముఖమైన దృష్టి గలవానికి ఇది సులభం, బహిర్ముఖమైన లోక దృష్టి గలవానికి దుర్లభం. సాధారణంగా చెట్టుని కానీ జంతువును కానీ చూసి దాని గురించి బోధించే పద్ధతిలో ఆత్మను నిరూపించడం వీలు లేదు, తెలుసుకొనుటకు అసలు వీలే లేదు. కానీ ఇంకొక విధంగా దాన్ని నిరూపించవచ్చు, అప్పుడు అది తెలుసుకొనుటకు వీలగను. నీవు దేన్ని చూస్తున్నావో దాన్ని వేద్యం అంటున్నావు. నీకు ఏది భాషిస్తోందో దాన్ని చక్కగా విమర్శించు. వృక్షాన్ని చూసినప్పుడు నీకు వృక్ష జ్ఞానం కలుగుతుంది. దాని యందు వృక్షం జ్ఞానం అని 2 భాగాలుంటాయి. వృక్షం భాషిస్తున్న పదార్థం, దీన్నే భాష్యం అంటారు. జ్ఞానం దాన్ని భాషింపచేస్తోంది, దీన్ని భాషక శక్తి అంటారు. వృక్షాలు, జంతువులు మొదలుగా భాష్యములు ఎన్ని మారినా నీ భాషక శక్తి మారదు. వృక్ష జ్ఞానం, జంతు జ్ఞానం మొదలుగా సకల జ్ఞానాలకు అదే ఏకరూపమైన ఆధారం. ఆ భాషక శక్తే ఆత్మ. భాష్యాలకు, భాషక శక్తికి మిక్కిలి అంతరం కలదు. భాష్యమైన పదార్థం స్వయంగా ప్రకాశించలేదు, అది భాషక శక్తి చేతనే ప్రకాశిస్తుంది. భిన్న భిన్నములైన భాష్యములన్నీ దాని చేతనే మనకు గోచరిస్తున్నాయి. భాష్యముల యొక్క భిన్న భిన్న రూపముల చేత భాషక శక్తి యందు భేదం కలగదు. ఆకార భేదములన్నీ భాష్యాలకు సంబంధించినవే కానీ భాషకానికి సంబంధించినవి కాదు. ప్రతిబింబం యొక్క ఆకార భేదముల వల్ల అద్దంలో భేదం కలుగుటలేదు కదా. నీ అనుభవం అందే నీవు దీన్ని గ్రహించవచ్చు. భాష్యాలు గ్రహిస్తున్న బుద్ధి నుండి ఆ భాష్యముల యొక్క రూపాలను వేరు చేసి కేవలం భాషక శక్తిగా లేక జ్ఞానరూపంగా ఉన్న బుద్ధి చూడము. దృశ్యముల యొక్క ఆకారముల చేత జ్ఞానం వివిధ రూపాలతో కనిపిస్తున్నదే కానీ దానికి అసలు ఆకారమే లేదు. కావున దృశ్యాల్లో ఉన్న ఆకారాలను ప్రతిదాన్ని ఇది జ్ఞానం కాదు, ఇది జ్ఞానం కాదు అని తొలగిస్తున్నచో ఆకారరహితమైన జ్ఞానం స్ఫురించును. అదే యథార్థమైన నీ స్వరూపం. విశ్వానికి కూడా అదే స్వరూపం. తనకు స్వరూపం ఒకటి చేతనే ఎవడు ఎదుట ఉన్న చెట్టును గాని గుట్టను గాని గ్రహించినట్లు ఆత్మను గ్రహించలేకున్నాడు. కావున సకల పదార్థాలను గ్రహిస్తూ జ్ఞానమాత్రంగా నీ అందే ఉన్న నీ స్వరూపాన్ని ఇలా స్పష్టంగా గుర్తించు. శరీరం నీవు కాదు, ప్రాణం నీవు కాదు, మనసు కూడా నీవు కాదు. ఎందుకంటే నా శరీరం, నా ప్రాణం, నా మనస్సు అంటున్నావు. శరీరం, ప్రాణం, మనస్సు ఎన్ని విధాలుగా మారుతున్నా వాటిని గ్రహిస్తూ జ్ఞానరూపంలో ఉన్న నీవు మార్పు లేకుండా స్థిరంగా ఉన్నావు. నీవు స్థిరుడవు, అవి అస్థిరాలు. కావున అవి ఏవీ నీవు కాదు. నా ఇల్లు అని నీవు చెబుతున్నప్పుడు ఇల్లు నీకన్నా అన్యమనడం స్పష్టం. ఇల్లు నీవు కాదు. అలాగే నా శరీరం అంటున్నావు కాబట్టి శరీరం నీవు కాదు. అలాగే నా ప్రాణం, నా మనస్సు అని నీ చేత చెప్పబడుతున్న ప్రాణం, మనస్సు కూడా నీవు కాదు. చైతన్యం లేదా జ్ఞానం ఒక్కటే నేను అనే స్ఫురణలో నిత్యంగా నిలిచి ఉంది. తక్కినవేవి నిలవట్లేదు. కావున సర్వం తెలుసుకుంటున్న జ్ఞానం మాత్రమే నీవు. ఎప్పుడో ఎక్కడో కాదు, ఇక్కడే ఇప్పుడే నీ దృష్టిని బహిర్విషయాల నుండి మరలించి కేవల జ్ఞానం మాత్రంగా ఉన్న ఆత్మను చూడు. ఉత్తమమైన బుద్ధి గలవారు గురువు ఉపదేశించిన వెంటనే స్వరూపం చూస్తున్నారు. మరొక విషయం గమనించు. చక్షుస్ అంటే శరీరంలో కనిపిస్తున్న కన్ను కాదు. స్వప్నంలో ఈ కన్ను ఉండదు, కానీ అక్కడ మనసుతో చూస్తూనే ఉన్నావు. కావున మనస్సే ముఖ్యమైన చక్షుస్సు. ఎందుకంటే నీవేదైనా ఒక వస్తువు చూడదలుచుకున్నప్పుడు మనస్సును ఆ వస్తువందే నిలిపినప్పుడు అది నీకు గోచరిస్తోంది. అలా కాక మనసు వేరొక విషయంలో లగ్నమై ఉండి చక్షురింద్రియంలోకి వచ్చి నిలవకుంటే ఎదుట ఉన్న వస్తువు కూడా సరిగ్గా కనిపించదు. శ్రోత్రం మొదలుగా తక్కిన ఇంద్రియాల విషయం కూడా ఇంతే. మనసు వానితో కూడి ఉన్నప్పుడే ఆ ఇంద్రియాలు విషయాలను గ్రహించగలవు, లేకపోతే గ్రహించలేవు. కాబట్టి ఏదైనా ఆలోచనలో మనసు గాఢంగా లగ్నమై ఉన్నప్పుడు ఎవరైనా దగ్గరికి వచ్చి మాట్లాడినా అయ్యా ఏమీ అనుకోవద్దు, నా మనసు ఎక్కడో ఉంది, అందువల్ల నీవు రావడం నేను గమనించలేదు, నీవు అన్నది కూడా నాకు వినిపించలేదు అని చెప్పడం సంభవిస్తోంది. కావున సకలేంద్రియాలకు గ్రహణ శక్తిని ఇస్తున్నది మనసే. ఇలాగే మనసు వల్లే సుఖదుఖాలు భాషిస్తున్నాయి. మనసు సుఖంలో నిమగ్నమై ఉన్నప్పుడు దుఃఖం కానీ, దుఃఖంలో నిమగ్నమై ఉన్నప్పుడు సుఖం కానీ భాషించట్లేదు. కావున ఏ వస్తువు యొక్క స్వరూపమైనా మనం గ్రహించాలని అనుకున్నప్పుడు మనసును ఇతర విషయాల నుండి మరలించి ఆ వస్తువందు నిలిపినప్పుడే అది గోచరిస్తుంది. అలాగే ఆత్మస్వరూపాన్ని గ్రహించినప్పుడు కూడా మనసును ఇతరులమైన సకల విషయాల నుండి మరలించాలి. మనస్సు విషయాలపై ప్రసరించకుండా నిలిస్తే చాలు, అది తక్షణమే శుద్ధమై ఆత్మను భాషింపచేస్తుంది. ఓం శాంతి శాంతి శాంతి.